ఆయిల్ చేతిలో వేసుకొని తాగేసేయాలి, ఆయిల్ కిందకి కారిపోవాలి. ఈవెన్ బేబీ స్టార్టింగ్ సాలిడ్స్ స్టేజ్కి వచ్చేసినా కానీ మనం ఎగ్ తీసుకోకూడదు, చికెన్ తీసుకోకూడదు. పెద్దలు చేశారనే మన పెద్దలు కూడా మనకి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఇలా చేస్తే ఇలా మంచిదని, ఇలా చేస్తే దాని నుంచి చెడు అని. పడుకోకు, నువ్వు లంచ్ తర్వాత ఇట్లా చెయ్యకు అంటే ఎలా ఉంటుందండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకి మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. అదే పోస్ట్ డెలివరీ ఫేజ్లో బాలింతలు ఫేస్ చేసే పథ్యాలు అండ్ ట్రెడిషన్స్, కస్టమ్స్. అయితే దీంట్లో ఎంతవరకు మైట్స్ ఉన్నాయి, ఎంతవరకు ఫ్యాట్స్ ఉన్నాయి, ఇవి ఫాలో అవ్వడం వల్ల మనకి లాభం ఏంటి, ఇలా చేస్తే ఏమవుతుంది, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ అండి. నేను ఈ వీడియోలో మన పెద్దవారిని కానీ, ట్రెడిషన్స్ని కానీ, కస్టమ్స్ని కానీ దేని గురించి ఫన్ చేయట్లేదు. నేను ఇలా చేస్తే ఇలా అవుతుంది అని సైన్స్ బేస్ చేసుకొని ఫ్యాక్ట్స్ని మాత్రమే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వస్తాయి. సో నా నుండి అయితే ఇది హంబుల్ రిక్వెస్ట్ అండి, ఎందుకంటే నేను చాలా బేబీని పక్కన పెట్టుకోమని నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగైనా నేను ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి, చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి. మీ జర్నీలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఏం వర్క్ అయినవి, అది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన వీడియో చూసే వాళ్ళకి మీ కామెంట్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫ్టర్ డెలివరీ చాలామంది బేబీస్కి హనీ ఇచ్చేసేయడము, లేదంటే తేనె వాటర్లో కలిపేసి ఇచ్చేసేయడము, పాకం నీళ్ళు పట్టించడము లాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా చాలా రాంగ్ అండి. బేబీకి ఫస్ట్ మదర్ ఫీడ్ ఇవ్వాలి. ఎందుకంటే మదర్కి ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ వస్తుంది. అది తప్పకుండా బేబీకి మెయిన్ ఇమ్యూన్ని బిల్డ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది, కాబట్టి అదే తప్పకుండా పట్టించాలి. అండ్ మనం హనీ లాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే దాంట్లో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అయితే ప్రెజెంట్ అయి ఉంటుంది. అది బేబీ స్టమక్ని అప్సెట్ చేసి ఫర్దర్ కాంప్లికేషన్స్కి అయితే తీసుకెళ్తుంది. సో హనీ అండ్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయండి. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఓన్లీ మిల్కే తీసుకోవాలి, బ్రెడ్డే తీసుకోవాలి. అవి తీసుకుంటేనే పాలు బాగా పడతాయి. కాఫీ తీసుకుంటేనే కుట్లు బాగా మానుతాయి. చేత్తో నూనె ఇలా తాగేసేయాలి. ఓన్లీ డేకి ఒక మీలే తీసుకోవాలి, ఒక పూట భోజనమే చేయాలి, అది కూడా గుండెకుడి అన్నం తినాలి. అండ్ వాటర్ తక్కువ తాగాలి, ఒక గ్లాసే తాగాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బ్రెడ్ అండ్ మిల్క్ గురించి అయితే చెప్తాను. మిల్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో కాల్షియం కంటెంట్ ఉంటుంది. అండ్ అలానే బ్రెడ్ ఏంటంటే మనకి బయట మ్యాక్సిమం మైదాతో చేసిన బ్రెడ్డే దొరుకుతుంది. అది తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ కంటెంట్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. అదే బ్రెడ్ తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఓల్ వీట్ బ్రెడ్ తీసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ వస్తుంది. అలానే బ్రెస్ట్ మిల్క్ సప్లై కూడా బాగుంటుంది. అండ్ ఓన్లీ బ్రెడ్డే తీసుకోవాలా అంటే నో, ఎందుకంటే డైలీ కూడా బ్రెడ్ తీసుకోవడం వల్ల మనకి ఏమీ ఉపయోగాలు ఉండవు. ఓల్ వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు, కానీ డైలీ న్యూట్రిషియస్ ఫుడ్ తినడమే బెస్ట్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటేనే బెస్ట్. అలానే కాఫీ ఎక్కువ తాగితే కుట్లు బాగా మానిపోతాయి. అయితే ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే కాఫీ తీసుకోవచ్చు, కానీ అది కూడా ప్రెగ్నెన్సీలో కానీ పోస్ట్ డెలివరీలో కానీ 200 mg అని లిమిట్ ఉంటుంది. దాన్ని మించి మనం తీసుకుంటే ఏంటంటే మన ద్వారా బేబీకి కూడా మిల్క్ కెఫైన్ కంటెంట్ కూడా వెళ్తుంది కదా. అలాగా బేబీకి ఏంటంటే కొంచెం స్లీప్ సరిగ్గా ఉండకపోవడం, డిస్టర్బ్ అవ్వడం, మాటికి లేకడము, సరిగ్గా పడుకోకపోవడం అయితే జరుగుతుందన్నమాట మరీ ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల. సో మీరు ఇన్ కేస్ కాఫీ తాగకుండా ఉండలేకపోతున్నారంటే మినిమం తీసుకోండి, మరి డైలీ 3 to 4 times అయితే కాదు. అలా అయితే కెఫెన్ క్వాంటిటీ అనేది పెరుగుతుందన్నమాట. అలానే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి డిహైడ్రేట్ అయిపోతాము. అలానే ఆఫ్టర్ డెలివరీ మనకి ఏంటంటే ఓన్లీ బయట స్టిచ్చెసే కాదండి, మనకి స్టిచ్చెస్తో పాటు ప్రెసెంట్ లోపల ఉన్న యూట్రస్ నుంచి ఇలా తీసేయడంతో లోపల కూడా వూండ్ అనేది ఏర్పడుతుంది. అది మినిమం
రికవర్ అవ్వడానికి 18 వీక్స్ వరకు టైం పడుతుంది. సో వాటర్ మనం ఎప్పుడైతే మంచిగా తీసుకుంటామో మన స్కిన్ టిష్యూస్ ఏర్పడడానికి హెల్ప్ అవుతుంది, మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అలానే మన బ్రెస్ట్ మిల్క్లో కూడా 80% ఆఫ్ ద వాటరే ఉంటుంది. సో బేబీకి కూడా మంచిగా బ్రెస్ట్ మిల్క్ కూడా వెళ్తుంది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫీడ్ కూడా మంచిగా మనం వాటర్ తీసుకోవాలి. పెర్ డే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ వాటర్ తీసుకోవడం వల్ల కుట్లు మీద చీమ్ పట్టేస్తుంది, వాటర్ వచ్చేస్తాయి, కడుపు ఉబ్బినట్టు అయిపోతుంది అంటే మాత్రం అది అపోహలండి. మంచిగా వాటర్ తీసుకోండి. విటమిన్స్ ఆర్ ఏమన్నా తీసుకోకపోతే ఎక్స్ట్రా మన బేబీ మన మిల్క్ తాగుతూ ఉంటుంది కదా, మన బాడీలో మిల్క్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్లో కనుక సరిపోతే మన బోన్స్ నుంచి కాల్షియం లాగేస్తుంది. సో తప్పకుండా ఎక్స్ట్రాగా మనం ఫుడ్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో 2 మనుషులకి సరిపడా తినడం కాదు, అక్కడ నార్మల్గానే తినాలి, కానీ ఇక్కడ మనం 2 మనుషులకి సరిపడా తినాలి. ఎందుకంటే ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ మనం రికవర్ అవుతుంది కాకుండా బేబీకి 6 months వరకు బ్రెస్ట్ మిల్క్ అయితే ఇస్తాము. ఆ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడమే కాకుండా మనమే బేబీని చూసుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం బేబీ మన దగ్గరే ఉంటుంది. మనకు కూడా కొంచెం బలం కావాలి కదా, మనం బలంగా ఉండాలి, అలానే బేబీని చూసుకోవాలి. మనం రికవర్ అవ్వాలంటే మనం గట్టిగానే తినాలి. అయితే అది కూడా ఎక్కువ తినేసి ఇది అయిపోవాలి అని అంటే కాదు, మోడరేట్గా తినాలి, మంచి ఫుడ్ తినాలి. నాట్ జంక్ ఫుడ్ అట్లాంటివి కాదండి, స్పైసెస్ లాంటివి కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు కూడా లోపల హీల్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు కూడా అవి మంచివి కాదు. సో మంచిగా ఫ్రూట్స్ అవి తీసుకోండి. అలానే చాలామంది జాంకాయ తినకు, రొంప చేస్తుంది, యాపిల్ తినకు, ఇది చేస్తుంది, ఆ ఫ్రూట్స్ అసలు తీసుకోకూడదు, బాదం పిక్కలు తినకూడదు, ఇవి తినకూడదు, బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయితే ఫ్రూట్స్ తీసుకోవడంలో ఏమీ తప్పు లేదు. అండ్ మీరు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం 6 months లోపు బేబీస్కి కోల్డ్ రావడం కానీ జలుబు చేయడం కానీ చాలా తక్కువ ఉంటాయి. అదే కనుక మన ఫుడ్ సరిగ్గా తీసుకోక మన మిల్క్ సరిగ్గా లేదంటే వాళ్ళు కూడా ఈజీగా దేనికన్నా ఎఫెక్ట్ అయిపోతారు. అండ్ మ్యాక్సిమం సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానీ గోవాస్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనం మంచి ఇమ్యూన్ ఉన్న న్యూట్రిషియస్ మిల్క్ కూడా వెళ్తుంది అన్నమాట బేబీస్కి. పప్పులు తీసుకోవచ్చా? పెసరల పప్పు, శనగపప్పు ఇవి తీసుకోకూడదు, చీమ్ పట్టేస్తుంది అని చెప్తారు కదా. ఇది ఫస్ట్ ఫేజ్లో నో అనే చెప్తానండి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామందికి పప్పులు తీసుకోవడం వల్ల కానీ పెసరపప్పులు తీసుకోవడం వల్ల కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. వాటి నుంచి ప్రోటీన్ కంటెంట్ వేస్తే వస్తుంది, కానీ ఫస్ట్ కొంచెం 18 weeks or 15 weeks వరకు అయితే దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. అలానే చాలామంది చికెన్ తినకూడదు, చికెన్ తింటే నీ కాళ్ళు వాతం చేస్తాయి, ఇలా మటన్ తినకూడదు, ఓన్లీ కైమానే తినాలి, అండ్ ఇవే తీసుకోవాలి, ఎగ్ కూడా తీసుకోకూడదు 7-6 months వరకు అని చెప్తారు. ఈవెన్ బేబీ స్టార్టింగ్ సాలిడ్స్ స్టేజ్కి వచ్చేసినా కానీ మనం ఎగ్ తీసుకోకూడదు, చికెన్ తీసుకోకూడదు. నిజానికి తీసుకోవచ్చండి, ఏం అవ్వదు. ఎందుకంటే మన స్కిన్ బ్యారియర్స్ని రిపేర్ చేయడానికి మనకి మ్యాక్సిమం కావాల్సింది ప్రోటీన్ కంటెంట్. ప్రోటీనే ఇంకా మన లోపల కొలాజిన్ లేయర్స్ని కానీ వీటిని బిల్డ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది స్కిన్లో. సో తప్పకుండా మాత్రం ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ ఎగ్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఫిష్ తీసుకోవచ్చు కానీ సీ ఫిష్లో ఏంటంటే మనకి మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది మన బేబీకి కూడా మంచిది కాదు. సో అవాయిడ్ సీ ఫిషెస్. అండ్ నార్మల్గా మనకి బయట మార్కెట్లో దొరికే చెరువు ఫిషెస్ లాంటివి తీసుకోవచ్చు, తప్పలేదు. అండ్ అలానే నెత్తళ్ళు అవి కూడా మనకి ఎక్కువ పాలు అయితే వస్తాయి, సో అవి కూడా మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఆయిల్ చేతిలో వేసుకొని తాగేసేయాలి, ఆయిల్ కిందకి కారిపోవాలి, ఇది కూడా రాంగ్ అండి. మరి మనం ఏమో ఆయిల్ని తాగేసే అక్కర్లేదు. అండ్ కర్రీస్ కూడా చాలామంది ఆయిల్ ఎక్కువ ఉండేలాగా వెజిటేబుల్స్ తక్కువ ఉండేలాగా వండుతారు, అది కూడా చాలా రాంగ్ ప్లీజ్. అండ్ చాలామందికి ఏంటంటే పెద్దలు చేశారనే మన పెద్దలు కూడా మనకి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఇలా చేస్తే ఇలా మంచిదని, ఇలా చేస్తే దాని నుంచి చెడు అని. సో మీరన్నా కానీ మీ మదర్స్కి కానీ లేదంటే క్లాస్కి కానీ ఖచ్చితంగా చెప్పండి. సో ప్లీజ్ బ్రింగ్ అవేర్నెస్ అన్నమాట. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఈ స్టేజ్లో సరిగ్గా ఫుడ్ తినకుండా ఇట్లానే బాధపడుతున్నారు. చాలామంది మినిమం వాటర్ కూడా ఇవ్వరండి ఇంట్లో. చాలా అసలు మనకి మంచిది కాదని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఇట్లాగా
వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్లే మనకి హెల్ప్ అవుతుందని, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్లే మనకి బేబీ కూడా మంచిదని. సో తప్పకుండా మీ ఇన్లాస్కి కానీ మీ మదర్స్కి కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మీరు కూడా ముందుకు వెళ్ళండి. సో దట్ మీకు అండ్ మీ బేబీకి కూడా చాలా మంచిది. ఏవి తీసుకోకూడదు అంటే గ్యాస్ ఫామ్ చేసే ఫుడ్స్ తీసుకోకూడదు అనమాట. అవి ఏమేమిటంటే ఆనియన్స్ అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, ఈ బ్రొకోలీ ఇట్లాంటివన్నీ కూడా గ్యాస్ని ప్రమోట్ చేస్తాయి. అలానే పప్పులు, పెసరపప్పు, శనగపప్పు ఇట్లాంటివి కూడా మనకి స్టార్టింగ్ స్టేజ్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే మనకంటే బేబీ ఎక్కువ సఫర్ అవుతుంది గ్యాస్కి. ప్లీజ్ అవాయిడ్ దిస్. మన మిల్క్ చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉంటే బేబీకి నజ్జు చేస్తుంది, రొంప చేస్తుంది అని చెప్తారు. సో ఇది కూడా అపోహేనండి. ఎందుకంటే మన బ్రెస్ట్ మిల్క్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 4 మిల్క్ అండ్ హైడ్ మిల్క్ అనమాట. అయితే ముందు వచ్చే మిల్క్ అంతా కూడా థిక్గానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అయితే కంటైన్ అయి ఉంటాయి. కాబట్టి బ్యాక్ వచ్చే మిల్క్లో మ్యాక్సిమం వాటర్ కంటెంట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో మన మిల్క్ కొంచెం అయితే థిక్గానే వస్తుంది. అండ్ ఇదైతే అపోహ. మనమైతే చక్కగా మన బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చు. అలానే ఆఫ్టర్ లంచ్ మదర్ అసలు పడుకోకూడదు. ఆఫ్టర్ లంచ్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ మ్యాక్సిమం పేరెంట్స్ అయితే మదర్స్ని పడుకోనివ్వరు. ఇలా పడుకుంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ చెప్తారు. అండ్ ఇది కూడా చాలా వరకు ఫాల్స్ అండి. అసలు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారా అని అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. ఏంటంటే చాలామంది మదర్స్ ఆఫ్టర్ డెలివరీ ఒక పక్కన అంత ఇబ్బందితో నైట్ టైం లెగిసి మరీ ఫీడ్ చేస్తూ ఉంటారు బేబీస్కి. నైట్ అసలు స్లీపే ఉండదు సరిగ్గా. అలాంటి టైంలో మార్నింగ్ ఎవరొకరు హెల్ప్ చేసి చక్కగా నువ్వు పడుకో, నేను చూసుకుంటాను బేబీని కాసేపు అంటే అమ్మాయ రిలాక్సింగ్గా ఉంటుంది. కానీ పడుకోకు, నువ్వు లంచ్ తర్వాత ఇట్లా చెయ్యకు అంటే ఎలా ఉంటుందండి ఆ మదర్కి. సో ప్లీజ్ ఇట్లాంటివి చెయ్యకండి. ఆ మదర్స్ని అలా ఇబ్బంది పెట్టకండి. పడుకోవడం వల్ల ఏం అవ్వదు, కొంచెం తనకి రెస్ట్ ఉంటుంది అంతే. ప్లీజ్ కొంచెం రెస్ట్ అయితే ఇవ్వండి. అండ్ అలానే మీరు హెల్ప్ చేసి బేబీని నేను చూసుకుంటాను, నువ్వు పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో అంటే మదర్కి కూడా మెంటల్ హెల్త్ ఏంటి, ఫిజికల్ హెల్త్ ఏంటి అంత బాగుంటుంది. అండ్ మంచి స్లీప్ ఉంటేనే తను కూడా పీస్ఫుల్గా ఉండడానికి ఉంటుందండి. మంచిగా స్లీప్ లేకుండా మీరు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టి తన్ని మెంటలీగా కూడా ఇది చేస్తే మెంటల్ డిప్రెషన్స్ కూడా వస్తాయండి, పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్. అది కూడా మనం ఊహించలేని వాటికి దారితీస్తాయి. సో ప్లీజ్ అండి, అసలే స్లీప్ ఉండదు. మీరు వీలైతే మీరు హెల్ప్ చేయండి, అంతేగాని అస్సలు ఇబ్బంది పెట్టకండి. అయితే సజెస్ట్ చేయండి, అంతేగాని అస్సలు ఫోర్స్ చేయకండి ఒక మదర్ని. అలానే యాజ్ ఏ మదర్గా మీరు కూడా హెల్ప్ అడగడంలో తప్పు లేదు. కాసేపు మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మీ మదర్స్ని కానీ మీ ఇన్లాస్ని కానీ లేదంటే మీ హస్బెండ్ని కానీ కాసేపు బేబీని టేక్ కేర్ చేయమనండి. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మంచి స్లీప్ ఉంటేనే మన బాడీ కూడా మంచిగా రికవర్ అవుతుంది. ఎయిర్ బాత్ చేసి బేబీకి ఫీడ్ చేయకూడదు. మన హెయిర్ నుంచి ఏమైనా వస్తుందండి, మిల్క్ కాదు కదా, మనకి లోపల బాడీలో తయారవుతుంది మిల్క్. హెయిర్ నుంచి పైనుంచి వాటర్ వేసుకొని స్నానం చేస్తే, మనం బ్రెస్ట్ మిల్క్ ఇస్తే రొంపలు చేయడం ఏంటి, ఇది కూడా ఫాల్స్ అనమాట. అయితే అట్లా చేయడంలో ఏముండదు. మన బ్రెస్ట్ మిల్క్ అనేది లోపల ఇన్నర్గా ప్రొడ్యూస్ అవుతుంది, మన బ్లడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా ఏమీ అవసరం లేదు. ఏడుస్తుంది, పాలు సరిపోవట్లేదు, ఫార్ములా ఫీడ్ ఇచ్చేద్దాము, లేదంటే గేదె పాలు ఇచ్చేద్దాము, ఆవు పాలు ఇచ్చేద్దాము అని అంటారు చాలామంది. మ్యాక్సిమం న్యూ బోర్న్ బేబీస్ ఏంటంటే అస్తమాట్లు లెగుస్తూనే ఉంటారు, 24/7 చాలా ఫీడ్స్ తీసుకుంటారు. ఇది కూడా చాలా వరకు కామనే. బేబీకి పాలు సరిపోవట్లేదా అంటే మీరు చూసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ వేరే అనమాట. పాలు సరిపోవట్లేదు అంటే వాటికి వేరే ఫ్యాక్టర్స్ అయితే బేస్ అయి ఉంటాయి. మీరు ఇన్ కేస్ మీరు ఫార్ములా ఫీడ్ ఇవ్వాలి అంటే పౌడర్ మిల్క్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా అంటే ఒకసారి మీ పీడియాట్రిషియన్ని కానీ లేదంటే లాక్టేషన్ కన్సల్టెంట్ని కానీ కలవండి. అండ్ అలానే యానిమల్ మిల్క్ ఇవ్వకూడదండి. 1 ఇయర్ లోపు బేబీస్కి అసలు యానిమల్ మిల్కే ఇవ్వకూడదు. మీరు ఇన్ కేస్ మీ మిల్క్ కాకుండా ఇంకేమైనా ఇవ్వాలనుకుంటున్నారా అంటే అది ఓన్లీ ఫార్ములా మిల్కే ఇవ్వాలి. అండ్ అలానే అప్ టు 6 months అయితే ఈవెన్ 1 spoon ఆఫ్ వాటర్ కూడా అసలు బేబీకి ఇవ్వకూడదు. స్టార్టింగ్ సాలిడ్స్
స్టార్ట్ చేసాక అంటే ఫుడ్ స్టార్ట్ చేసాక ఆఫ్టర్ 6 months కూడా ఫుడ్ స్టార్ట్ చేసాక వాటర్ కంటెంట్ కూడా ఎంత ఇవ్వాలి అనేది కూడా ఒక పర్టికులర్ మెజర్మెంటే ఉంటుంది. దాన్ని బట్టే మనం వాటర్ ఇవ్వాలి. కానీ అంతకు మించి వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీ కిడ్నీస్ ఏంటంటే 1 year లోపు ఇంకా స్టిల్ డెవలపింగ్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువ వాటర్ ఇచ్చేసినా కానీ అవి ఫిల్టర్ చేయలేక కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. సో బయట నుంచి మనం ఇబ్బంది పెడుతున్నట్టు అవుతాయి వాళ్ళని. పోస్ట్ డెలివరీ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ, ఇది నేను చాలా కనెక్ట్ అయ్యి ఉన్న మ్యాటర్ అండి. ఎందుకంటే చాలామంది మదర్స్ ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, ఫ్యామిలీ చేసే ప్రెషర్ ఆర్ ఫోర్స్ కానీ, సరిగ్గా స్లీప్ లేకుండా చాలా స్ట్రెస్తో ఆ మదర్ ఒక పక్కన రికవర్ అవుతూ బేబీని కేర్ చేస్తూ ఇట్లాగా ఇవన్నీ ఫేస్ చేస్తూ మళ్ళీ ఎవరైనా చుట్టాలు వస్తే చక్కగా మనం ఎంత నీరసంగా ఉన్నా లెగిసి కూర్చొని మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళ ముందు కొంచెం డిప్రెస్గా ఇట్లా నీరసంగా ఉన్నా కూడా అదేంటి ఆ అమ్మాయి అలా నీరసపడిపోతుంది మా ముందు, కావాలనే చేస్తున్నారా ఇట్లాంటివన్నీ ఎందుకండి? అసలు అమ్మాయిల్ని బాధ పెట్టడానికి కాకపోతే మ్యాక్సిమం డెలివరీ అయ్యిందంటేనే ఆ మదర్ ఇన్ని ఫేజెస్ త్రూ వెళ్తుంది. చాలామంది మగవాళ్ళు చక్కగా అట్లాంటి టైంలో రెస్ట్ తీసుకోవడానికి వదిలేద్దామని ఆలోచిస్తారు. కానీ యాజ్ ఏ మదర్గా కొంతమంది పిల్లల్ని కని కూడా ఇట్లాంటివి చెప్పి అవతల పర్సన్ని ఇబ్బంది పెడుతున్నారంటే మనం ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలండి. చాలామంది పోస్ట్ డిప్రెషన్స్ కూడా వెళ్తున్నారు, పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్. అవి ఏంటంటే మనము సరైన మదర్ కాదేమో అన్నంత వరకు మనం మెంటల్ స్టేజ్ అయితే వెళ్ళిపోయి అండ్ మనం బేబీని సరిగ్గా పట్టించుకోకుండా మనకి ఇంట్రెస్టివ్ థాట్స్ అయితే పెరిగిపోతాయి. అట్లా పెరగడం వల్ల మనం మెంటల్ హెల్త్ చాలా వరకు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ మ్యాక్సిమం మదర్స్కి మంచి ఫుడ్ పెట్టండి, అలానే మంచిగా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వండి, కేర్ చేయండి, మంచిగా స్లీప్ ఇవ్వండి, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి టైం ఇవ్వండి. అండ్ బేబీతోనే కాకుండా మదర్తో కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి స్ట్రెస్గా ఉన్నప్పుడు. సో అలా చేయడం వల్ల మదర్ని కూడా మనం చక్కగా చూసుకోవడమే కాకుండా తన మెంటల్ హెల్త్ని కూడా మంచిగా ఉంచొచ్చు అనమాట. సో ఎనీ డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏ నాయిస్ ఉన్నా ప్లీజ్ అవాయిడ్ దట్. ఎందుకంటే మా పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు. పెద్ద బాబు బాగానే పడుకుని పోయాడు కానీ చిన్న పాపు అల్లరి చేస్తున్నాడు అనమాట. సో ఈ వీడియో అయితే చాలామంది మదర్స్కి కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను దీనికి. సో ఈ వీడియో అయితే మీకు కనెక్ట్ అయినట్టు అనిపించినా లేదంటే మీకు యూస్ఫుల్ అనిపించినా కూడా తప్పకుండా పోస్ట్ డెలివరీ ఫేజ్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ, లేదంటే బాలింతలకు కానీ, లేదంటే త్వరలోనే వాళ్ళకి డెలివరీ కాబోతున్న వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి. అలానే మీ జర్నీలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, మీకు వర్క్ అయినవి కానీ, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ కామెంట్ చేయండి. సో దట్ మన ఛానల్ చూసిన వాళ్ళు కానీ, మన వీడియోస్ చూసిన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు my channel and tap the bell icon and please do like, share and comment. Thank you for watching.